ఏంటి చంద్రి బొమ్మలతో ఆడుకుంటున్నావు? ఆడుకోవడం కాదే, ఇది జావా బేసిక్ లైబ్రరీస్. ఇది కనిపిస్తుందా, ఇది స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ అనమాట. మనం చాలా అప్లికేషన్స్ స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ వాడతాం తప్ప, కానీ బేసిక్ జావా లైబ్రరీస్ నుంచి స్ప్రింగ్ బూట్ని ఎలా డెవలప్ చేస్తామో మనకు చాలాసార్లు తెలియదు అనమాట. ఏ వెబ్ ఫ్రేమ్వర్క్ అయినాను బేసిక్గా ఒక 3 థింగ్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటి, సర్వర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ సర్వర్ రిక్వెస్ట్ తీసుకొని దాన్ని బిజినెస్ లేయర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. బిజినెస్ లేయర్ దగ్గర బిజినెస్ లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యి డేటాబేస్ లేయర్ అవసరం వస్తే డేటాబేస్ లేయర్ని పిలుస్తుంది. సో ఈ 3 లేయర్స్ని మనం బిల్డ్ చేయాలి. సో ఫస్ట్ సరదాగా ఈ డేటాబేస్ లేయర్ స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలో ఒకసారి చూద్దాం. డేటాబేస్ లేయర్ క్రియేట్ చేయడం కోసం జావాలోని ఆల్రెడీ ఎస్క్యూఎల్ ప్యాకేజ్ ఉంటుంది. దీంట్లోని JDBC APIs ఉంటాయి. ప్రతి ఒక్క డేటాబేస్ ప్రొవైడరు ఈ JDBC API యూజ్ చేసి వాళ్ళ యొక్క ఓన్ ఇంప్లిమెంటేషన్స్ క్రియేట్ చేసుకుంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ MySQL డ్రైవర్ లాంటిది. ఈ MySQL డ్రైవర్ యూజ్ చేసి మనం ఒక బేసిక్ SQL స్టేట్మెంట్ని డేటాబేస్లో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. కాకపోతే నువ్వు అబ్జర్వ్ చేస్తే స్ప్రింగ్ బూట్లోని ఎప్పుడు మనం SQL స్టేట్మెంట్స్తో డీల్ చేయం, జావా ఆబ్జెక్ట్స్తో డీల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ లేయర్ ఏమో ఈ జావా ఆబ్జెక్ట్ని సేవ్ చేయమంటే ఆ జావా ఆబ్జెక్ట్ని ఒక SQL స్టేట్మెంట్ కింద కన్వర్ట్ చేయాలి. అది ఎవరు చేస్తారు? దానికోసం ORM లేయర్ ఉంటుంది అన్నమాట. దాన్నే హైబర్నేట్ అంటారు. ఈ హైబర్నేట్ పని ఏంటంటే ఇది జస్ట్ జావా ఆబ్జెక్ట్స్ నుంచి SQL స్టేట్మెంట్స్ కింద, SQL రిజల్ట్ నుంచి జావా ఆబ్జెక్ట్స్ కింద కన్వర్ట్ చేయడం మాత్రమే దీని పని అనమాట. దీన్ని మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ థింగ్స్ వాడి మనమే ఒక బేసిక్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లాంటిది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట.